రామగుండం డివిజన్ల పునర్విభజన గందరగోళం కాకుండా ప్రజలకు అనుకూలంగా జరపాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. 33వ డివిజన్లోని 14-2 సిరీస్లో సుమారు 800 ఇండ్లను తొలగించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే చేయకుండా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూర్చొని ఇష్టం వచ్చినట్లు చేర్పులు మార్పులు చేయడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక గెజెట్ రిలీజ్ చేసింది. వివిధ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజన సంబంధించినటువంటి గెజెట్ను ఇందులో భాగంగా రామగుండం నగరపాలక సంస్థకు సంబంధించి ఇదివరకు 50 డివిజన్లు ఉంటే 60 డివిజన్లకు పెంపుదల కోసం ఒక గెజెట్ రిలీజ్ చేస్తే ఈ 50 డివిజన్లకు సంబంధించి ఇంకొక 10 డివిజన్లు పెంచి సిటీ అవుట్స్కట్స్కి సంబంధించినటువంటి రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కొన్ని గ్రామ పంచాయతీలు ఇందులో కలవడంతో 10 డివిజన్లు పెరుగుదల చేయడం శుభపరిణామం అయినప్పటికీ ఈ డివిజన్ల పునర్విభజన పూర్తిగా అశాస్త్రీయంగా అనేక రకాలుగా ఈ పాత డివిజన్లు ఇబ్బందికరంగా అధికార యంత్రాంగం ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా కేవలం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కొంతమంది కింది స్థాయి సిబ్బందిని కూర్చోబెట్టుకొని ఏసీ గదులలో కూర్చొని ఇంటి నంబర్ల ప్రకారం సరిహద్దులతోటి ఒక కొలతల విభాగంలాగా వారికి ఇష్టానుసారంగా చేసుకున్నారా, లేకపోతే అధికార పార్టీకి చెందినటువంటి నాయకుల మెప్పు కోసం చేసుకున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేవలం ఈ డ్రాఫ్టింగ్ రూపకల్పన ఒకటే రోజులో మీరు ఏ విధంగా చేస్తారు? ఉదాహరణకు చూస్తే 33వ డివిజన్లో 3200 పైచీలక పాత ఓటర్లు ఉండే, 1000-1200 ఇండ్లు ఉండే. ఇప్పుడు చూస్తే దాదాపు 14-2 సిరీస్ సంబంధించి అది 800లకు పైగా ఉన్నటువంటి ఇండ్లు, దాదాపు 1000-1500 మంది దళిత సామాజిక వర్గాలకు చెందినటువంటి ఓటర్లనే పూర్తిగా తొలగించడం జరిగింది. అంటే దళితుల పట్ల వివక్షణ, లేకపోతే డివిజన్ల పునర్విభజన పట్ల కనీస అవగాహన లేని అధికార యంత్రాంగమా? నిజంగా సిగ్గుచేటు తలుసుకుంటే ఈ రామగుండం నగరపాలక సంస్థకు ఐఏఎస్ గారు కమిషనర్గా, ఇన్ఛార్జ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటే ఐఏఎస్ లాంటి వాళ్ళు అపర మేధావులు ఉంటారు తప్ప ఆఫీసులో కూర్చొని అధికార పార్టీకి అన్ని రకాలుగా అండదండలు వాళ్ళ మెప్పు కోసం ఇక్కడ పనిచేయడం నిజంగా సిగ్గుచేటు. ఈ డివిజన్ల పునర్విభజనలో భాగంగా పూర్తిగా అంటే అశాస్త్రీయంగా మాత్రమే ఇవి జరిగినాయి. దీనికి సంబంధించి దాన్ని రీసర్వే చేయాలి, పబ్లిక్లోకి అధికారులు రావాలి, ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. మీకేమైనా ఇబ్బందులు ఉంటే లేకపోతే సందేహాలు ఉంటే దరఖాస్తు తీసుకొచ్చి మున్సిపల్ కార్యాలయంలో ఇవ్వడం కాదు, అన్ని ఆల్ పార్టీ మీటింగ్స్ ఏర్పాటు చేయ, ఆల్ స్వచ్ఛంద సంస్థలను పిలవండి, ప్రజా సంఘాలను పిలవండి. గతంలో కూడా ఉన్నటువంటి అధికార యంత్రాంగం సమావేశాలు పెట్టి వివిధ డౌట్లు ఉంటే స్వీకరించారు తప్ప దరఖాస్తులు రాసి ఇవ్వడం ఇది సరి అయిన విధానం కాదు. ఏది ఏమైనప్పటికీ పునర్విభజన మాత్రం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని మేము ఫైట్ ఫర్ బెటర్ సొసైటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.